వెల్కమ్ టు నిత్య టాక్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గతం వర్తమానం. రఘు పుస్తకాన్ని ఎంత లోతుగా పరిశీలించినా అక్షరాల అర్థం అంతు చిక్కడం లేదు. ప్రాచీన సంకేతాలే ఉండవచ్చని భావించినప్పటికీ వాటి నిజమైన అర్థం దారి తెలియక అతని ఆసక్తి మరింత పెరిగింది. ఈ పుస్తకంలోని రహస్యాలను వెదుక్కోవడం అతని దైనందిన జీవనంలో ఒక ప్రధాన భాగమైపోయింది. అక్షరాలు రఘును ఏదో ఒక తెలియని గమనంలో నడిపిస్తున్నాయి. ఆ రోజు రాత్రి రఘు తన కుటుంబ సభ్యులతో ఈ పుస్తకం గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. కుటుంబం మొత్తం డిన్నర్కి చుట్టూ కూర్చున్నప్పుడు రఘు పుస్తకాన్ని టేబుల్పై ఉంచి తన నాన్నతో మొదలుగా తన తల్లి, బాబాయిలు మరియు చుట్టాలతో ఈ పుస్తకం గురించి మాట్లాడడం ప్రారంభించాడు. నాన్నా, తల్లి, ఈ పుస్తకం చాలా ప్రత్యేకమైనదిగా అనిపిస్తోంది. నేను చాలా రోజుల నుండి దీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, కాని ఎవరూ దాని అర్థాన్ని అంచనా వేయలేకపోతున్నాం అని రఘు చెప్పాడు. అతని మాటలు వినగానే కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తండ్రి గట్టిగా నిట్టూర్పు తీసుకుంటూ, రఘు, నీ తాతగారు కూడా ఎన్నో సంవత్సరాలు ఈ పుస్తకం రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. కాని ఆయన కూడా దానిని అర్థం చేసుకోలేకపోయారు అని చెప్పాడు. ఈ పుస్తకం గురించి ఎవరికి చెప్పకుండా దాచుకోవడం మంచిది అని రఘు బాబాయి అన్నారు. మనకు దాని రహస్యం తెలియకపోతే దాని గురించి అనవసరంగా విచారణ చేయడం ఎందుకు? దాన్ని పక్కన పెట్టి మన జీవితాన్ని కొనసాగించడం మంచిదేమో అని ఆయన సూచించారు. తల్లి తన సున్నితమైన మాటలతో రఘును అలకించడం ప్రారంభించింది. బిడ్డా, పుస్తకం ఉన్నంతలో ఉండనివ్వు. అది మన కుటుంబం మీద ఇంతకాలం దాకా ఎటువంటి సమస్యలకీ కారణం కాలేదు. అందుకే దానిని మరోసారి తాకవద్దు అని సలహా ఇచ్చింది. కుటుంబ సభ్యుల మాటలు వినగానే రఘులో కొంత నిరాశ పెరిగింది. అతను భావించాడు, ఆ పుస్తకం కోసం ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరూ దానిని నిర్లక్ష్యంగా తీసుకోవడం అతనికి బాధ కలిగించింది. కాని రఘు మాత్రం మనసులో ఈ పుస్తకంలో దాగిన రహస్యాన్ని కనుగొనాలి అనే పట్టుదలతో ఉన్నాడు. అతనికి తెలియకుండానే ఆ పుస్తకం తన జీవితంలో ఒక ముఖ్యమైన మార్గాన్ని చూపిస్తుందని ఒక శక్తివంతమైన నమ్మకం ఏర్పడింది. అసలు ఈ పుస్తకంలో ఏముందో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో మీకు తెలియదు అని రఘు తన మనసులో అనుకున్నాడు. దానిని పక్కన పెట్టడంలో తప్పులేదు, కాని ఆలోచించి ప్రయత్నిస్తే దాని వెనుక దాగి ఉన్నది చాలా విలువైనది అని అనిపిస్తోంది. కథ యొక్క తదుపరి ఎపిసోడ్ కోసం నెక్స్ట్ వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.